హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ అమూల్య చెన్నబోయిన. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను ఈరోజు చాలా హ్యాపీగా ఉన్నాను, ఎందుకంటే నేను ఈరోజు 12C టెక్నిక్ గురించి మీకు అందరికీ చెప్పబోతున్నాను. ఈ టెక్నిక్ నాకు చిన్నతనంలో చాలా ప్రభావితం చేసింది. నన్ను ఎంతో ఈ స్థాయికి రావడానికి నాకైతే 12C టెక్నికే కారణం. విద్యార్థులు, ఆ మాటకొస్తే ప్రతి వ్యక్తి ఆచరించవలసిన టెక్నిక్ ఇది. 21 రోజుల పాటు సాధన చేస్తే అలవాటు అయిపోతుంది. రోజుని 2గా విడగొట్టడం ఎలాగో తెలుస్తుంది. అనుకున్నప్పుడు అర నిమిషంలో నిద్రలోకి జారడం ఎలా అలవాటు అవుతుంది. ఏకాగ్రత ఎలా పెంచుకోవాలో, జ్ఞాపకశక్తి ఏ విధంగా అభివృద్ధి చెందుతుందో ఇది చెబుతుంది. అంతేకాదు, మనం ఎందుకు బ్రతుకున్నామో, జీవితానికి అర్థం ఏమిటో కూడా అవగతమవుతుంది. వ్రాసే ముందు బ్లాక్ బోర్డ్ని చెరిపేసి మళ్ళీ కొత్త అక్షరాలు రాస్తే అవి ఎంత స్పష్టంగా ఉంటాయో, మనసుని, మెదడుని అలా స్పష్టంగా, స్వచ్ఛంగా, అనవసరమైన బాధల నుంచి, ఆలోచనల నుంచి దూరంగా ఉంచే టెక్నిక్ ఇది. నిన్నటి బాధల్ని, రేపటి దిగుల్ని మర్చిపోయి ఈరోజు నిన్నటి అనుభవంతో ఆస్వాదిస్తూ, రేపటి ప్లానింగ్తో ఆకృతి ఏర్పరచుకుంటూ స్వాగతం పలకటమే ఈ టెక్నిక్ ఆశయం. నోటిని, కంటిని, శరీరాన్ని క్లీన్ చేసుకున్నట్టే మనసుని ప్రతిరోజు ఒకసారి శుభ్రపరచుకోవటం అన్నమాట. ఇలా మెదడుని క్లీన్ చేసుకుంటే చదివిన ప్రతి విషయము గుర్తుండిపోతుంది. మర్చిపోవాలన్న దిగులు మాయమైపోతుంది. కేవలం ఆనందమే గుర్తుంటుంది. కామ్, క్లియర్, కొలోనియల్, కన్స్ట్రక్ట్, క్రిటికల్, కంపేర్, కన్జ్యూమ్, కాసేజ్, కామిక్, కంఫర్ట్, కమ్యూనికేట్ అన్న 12 పదాల్లో మొత్తం జీవన సాఫల్యం ఇమిడి ఉంది. ఈ అభ్యాసం 2 స్టేజుల్లో జరగాలి. మొదటి 2 అంటే కామ్ అండ్ క్లియర్ అన్నవి రాత్రి పడుకోయే ముందు, మిగతావి పొద్దున లేచాక ప్రాక్టీస్ చేయాలి. రాత్రి 5 నిమిషాలు, పొద్దున 5 నిమిషాలు, అంతే. మొత్తం అంతా కలిపి 10 నిమిషాల ఎక్సర్సైజ్ ఇది. నేను ప్రతి టెక్నిక్కి ఒక వీడియో పోస్ట్ చేస్తాను. సో 12 టెక్నిక్స్కి 12 వీడియోస్. స్టూడెంట్స్కి అయితే చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. సో డోంట్ ప్లీజ్ మిస్ ఇట్. అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ యూ.